హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంబిక ఆస్తి ఆ బుడ్డదాని పేరు మీద రాస్తుంటే ఆ బుడ్డదాన్ని లేపేయాలే కానీ విహారిని లేపేయటం ఏంటి అని సుభాష్ అంటాడు. సుభాష్, ముందు విహారిని ఎలిమినేట్ చేద్దాం, అప్పటికి కూడా ఆస్తి ఆ బుడ్డదాని పేరు మీద రాస్తా అంటే ఆ బుడ్డదాన్ని లేపేద్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. మనకి ఎక్కువ సమయం లేదు సుభాష్, వెంటనే ఆ విహారిని లేపేయాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, మన వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేస్తాను, స్పాట్ పెట్టేస్తాను, ఆ తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి సుభాష్ అంటాడు. సరే సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. విహారి, ఈరోజు నీ చావు రాసి పెట్టుంది. ఆ రోజు ఇదే ఆస్తి కోసం మీ నాన్నను చంపాను, ఈరోజు ఇదే ఆస్తి కోసం నిన్ను చంపబోతున్నాను. ఆస్తికి అడ్డు ఎవరు వచ్చినా సరే వాళ్ళను వదిలిపెట్టను, అవసరమైతే రేపు నీ వారసులను కూడా వదిలిపెట్టను అని అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి సంధ్యతో విహరి గారి కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందా, ఎవరి నుంచి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరి గురించి అన్నది ఇప్పుడే మేము చెప్పలేము కనక మహాలక్ష్మి గారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము, ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి అని చెప్పి కేడి చెప్తూ ఉంటాడు. విహారి గారు ఇందాకలా ఇదే హాస్పిటల్లో ఉన్నారు కదా, తాతయ్య గారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును లక్ష్మి గారు, విహారి గారు ఇదే హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడే బిల్ పే చేసి డిశ్చార్జ్ అవుతున్నామని కూడా చెప్పారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. విహారి గారికి ప్రమాదం ఉందని తెలిసి కూడా నేను విహారి గారిని వదిలి వెళ్ళటంలో అర్థం లేదు, ఇక్కడే ఉంటాను, విహారి గారికి అండగా నిల్చుంటాను, ఏ ప్రమాదమైనా సరే నన్ను దాటే విహారి గారి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. దట్ ఈస్ కనక మహాలక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సరే కనక మహాలక్ష్మి, ఏ అవసరం ఉన్నా కూడా ఇదిగో నా విజిటింగ్ కార్డ్, ఇది తీసుకొని ఫోన్ చేస్తూ ఉండు అని కేడి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి, నా నంబర్ నీ దగ్గర ఉంది కదా అని సంధ్య అంటుంది. ఉంది సంధ్య గారు అని లక్ష్మి అంటుంది. ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను కేడి ఉన్నామని అసలు మర్చిపోకు, నువ్వే కనక మహాలక్ష్మి అన్న నిజం నీ అంతటా నువ్వు చెప్పే వరకు విహారి గారికి మేము చెప్పము, నువ్వు విహారి గారిని వదిలి వెళ్ళొద్దు, నువ్వు ఈ సిటీలోనే ఉంటే విహారి గారు సేఫ్గా ఉంటారన్న నమ్మకం నాకుంది, గతంలో నువ్వు విహారి గారిని ఎలా కాపాడుకుంటూ వచ్చావో నాకు బాగా గుర్తుంది లక్ష్మి అని సంధ్య చెప్తూ ఉంటుంది. మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేను విహారి గారిని ఈ ఊరిని వదిలి ఎలా వెళ్తాను సంధ్య గారు, ఖచ్చితంగా ఈ ఊరిలోనే ఉంటాను, విహారి గారికి అండగా ఉంటాను, విహారి గారి జోలికి ఎలాంటి ప్రమాదం వెళ్లకుండా చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, ఇక మేము బయలుదేరతాం అని చెప్పి సంధ్య అంటుంది. థ్యాంక్ యూ సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక సంధ్య కేడి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ లక్ష్మి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, ఈరోజు ఈవినింగ్ నిన్ను డిశ్చార్జ్ చేసేస్తాను, నీ అబ్జర్వేషన్ కూడా పూర్తయింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు సుభాష్ రౌడీలను పిలుస్తాడు. రేయ్, ఈరోజు ఆ విహారి గారిని ఈ లోకంలో లేకుండా చెయ్యాలి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. అన్న, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, వాడి సంగతి మేం చూసుకుంటాం అని రౌడీలు చెప్తూ ఉంటారు. రేయ్, విహారిగాడు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు, విహారిగాడి ప్రాణం ఈరోజు పోవాల్సిందే, వాడి ప్రాణం తీసిన వాళ్ళకి ఇస్తానన్న డబ్బు కన్నా కూడా 5 లక్షలు ఎక్కువగా ఇస్తాను, వాడి ప్రాణం ఎవరు తీస్తారా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు. మేం తీస్తాం అని రౌడీలు చేతులెత్తుతూ ఉంటారు. మాటలు చెప్పటం కాదురా, చేసి చూపించండి, అప్పుడు మీ 5 లక్షలు మీ అకౌంట్లో ఉంటాయి అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే అన్న, నువ్వు వెళ్ళి ఆ పక్కన కూర్చో, వాడి సంగతి మేం చూసుకుంటాం అని రౌడీలు చెప్తారు. ఇక సుభాష్ కారులో ఏసీ వేసుకొని హ్యాపీగా కూర్చొని పాటలు వింటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మిని డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తారు. త్వరగా నేను ఇంటికి వెళ్ళాలి, నేను కనిపించట్లేదని బామ్మ క్రిష్ నా కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏంటో, క్రిష్ని వదిలిపెట్టి ఇన్ని రోజులు నేను ఎప్పుడూ కూడా లేను, నా పైన క్రిష్ బెంగ పెట్టుకున్నాడేమో అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ కంగారుగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి తను ఉండే పాత ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఇల్లంతా కాలిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇల్లంతా కాలిపోయింది, బామ్మ క్రిష్ ఏమయ్యారు, ఇంట్లో బామ్మ క్రిష్ కూడా ఉండేవాళ్ళు కదా,
బామ్మ క్రిష్ కాలిపోయారా ఏంటి? ఏం జరుగుంటుంది? దేవుడా, ఎందుకయ్యా అన్ని సమస్యలను నాకే ఇస్తున్నావు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఒక ఆవిడ లక్ష్మి దగ్గరకు వచ్చి, ఎవరమ్మా నువ్వు ఆ ఇంటి వైపు చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఒక చిన్న బాబు బామ్మ ఉండేవాళ్ళు కదా, మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ బామ్మ చిన్న బాబుతో పాటు ఆ చిన్న బాబు కన్న తల్లి కూడా ఉండేదమ్మా. ఆ అమ్మాయి అనుకోకుండా కనిపించకుండా పోయింది. ఆ అమ్మాయి కోసం సిటీ అంతా వెతికారు, ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఒకరోజు కొంతమంది రౌడీలు వచ్చి ఆ బామ్మను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇల్లంతా తగలబెట్టేశారమ్మా. దాంతో ఆ బామ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ బాబు వాళ్ళ అమ్మకి ఒక అతను క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తా అన్నాడంట. అతను సమయానికి బామ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. ఆ బాబు కూడా ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తా అన్న అతని దగ్గరే ఉన్నాడంటమ్మా. ఈ మధ్యనే తెలిసిన వాళ్ళు చెప్పారు అని ఒక ఆవిడ లక్ష్మికి చెప్తూ ఉంటుంది. అంటే క్రిష్ హర్ష వాళ్ళ బాస్ ఇంట్లో ఉన్నాడా? బామ్మను హర్ష వాళ్ళ బాసే హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? హర్ష వాళ్ళ బాస్ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి తనలో తాను అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. హర్ష ఇంటికి వెళ్ళి హర్ష వాళ్ళ బాస్ ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి, క్రిష్ని దగ్గరికి తీసుకోవాలి, వాడు నా కోసం ఎంతలా బాధపడుతున్నాడో ఏంటో అని లక్ష్మి తనలో తాను అనుకొని హర్ష వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తుంది. ఇంటికేంటి లాకేసుంది అని లక్ష్మి ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కారులో వెళ్తూ ఉండగా రౌడీలు విహారీని వెళ్లకుండా రోడ్డు మీద నుంచుంటారు. విహారీ కారు దిగి, ఎవర్రా మీరు, ఎందుకురా రోడ్డుని అడ్డగించారు, అడ్డు తప్పుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఒక రౌడీ, రే వాడిని వేసేయరా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఒక రౌడీ విహారీని కొట్టడానికి రావడంతో విహారీ ఆ రౌడీని కొడతాడు. దాంతో రౌడీ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక రౌడీలందరూ కలిసి విహారీని రౌండప్ చేస్తారు. కొంతమంది కర్రలతో, కొంతమంది రాళ్లతో విహారీపై దాడి చేస్తూ ఉంటారు. కుదిరినంత వరకు విహారీ రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇంతలో వెనక నుంచి ఒక రౌడీ వచ్చి విహారీ తలపై గట్టిగా కొడతాడు. దాంతో విహారీ కళ్ళు తిరిగినట్టు చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో వెనక నుంచి ఒక రౌడీ వచ్చి కత్తి తీసుకొని విహారీ పొట్టలో పొడవబోతూ ఉండగా అటుగా వెళ్తున్న లక్ష్మి రౌడీలను చూసి, ఎవరో ఒక అతన్ని రౌడీలు కత్తితో పొడవాలనుకుంటున్నారు అని లక్ష్మి తనలో తను అనుకొని అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలి అనుకొని పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వెళ్తుంది. రౌడీ కత్తితో విహారీని పొడవబోతూ ఉండగా లక్ష్మి రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక రౌడీలను దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని కొడుతూ ఉంటుంది. లక్ష్మి కొట్టే దెబ్బలు తట్టుకోలేక రౌడీల కారు నుంచి పారిపోతారు. ఇక లక్ష్మి ఒక్కసారిగా, మీకేం కాలేదు కదా అని విహారీని వెనుక నుంచి అడుగుతూ ఉంటే విహారీ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు. లక్ష్మి విహారీని చూసి షాక్ అవుతుంది. విహారీ కూడా లక్ష్మిని చూసి షాక్ అవుతాడు. ఇక విహారీ లక్ష్మిని చూసిన వెంటనే అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. లక్ష్మి తన భుజాలపై విహారీని పెట్టుకొని హాస్పిటల్కు తీసుకెళ్తుంది. విహారీ తలకి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి కట్టు కడతారు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చిన్న దెబ్బలేండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, కాసేపట్లో ఆయన స్పృహలోకి కూడా వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. విహారీని చూసిన లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి నన్ను విహారీ గారు చూసినా కూడా గుర్తుపట్టారులే, ఇప్పుడు నా రూపం మారిపోయింది కదా అనుకుంటుంది. సార్ ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది, సమయానికి వచ్చి నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్ అని విహారీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు సార్, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదు నేను వెళ్తాను అని విహారీ అంటాడు. పర్వాలేదు సార్, మీ తలకి దెబ్బ తగిలింది, మీకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నట్టుంది, పర్వాలేదు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించుతాను చెప్పండి సార్ అని లక్ష్మి అంటుంది. సరే అని చెప్పి విహారీ అంటాడు. ఇక విహారీ చెప్పిన అడ్రస్కి లక్ష్మి విహారీని తీసుకొని వెళ్తుంది. కాలింగ్ బెల్ కొట్టగానే యమున వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. విహారీ తలకి కట్టు చూసి, నాన్న విహారీ ఏమైందిరా నీకు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. సార్ని కొంతమంది రౌడీలు చంపాలనుకున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చంపాలనుకున్నారా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవునమ్మా, సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సార్ని కాపాడగలిగాను, లేదంటే సార్ ఈ పాటికి ఏమైపోయే వాళ్ళో ఆ రౌడీల చేతుల్లో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. దేవతలా వచ్చి నా కొడుకుని కాపాడావు,
నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలనమ్మా అని చెప్పి యమున అంటుంది. నాన్న విహారి వచ్చి ఇలా కూర్చో అని చెప్పి యమున విహారిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది. సరే అండి నేను బయలుదేరతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. కూర్చోమ్మా వెళ్దుగల్లే అని చెప్పి యమున అంటుంది. సహస్రమ్మ, పద్మాక్షి అమ్మ, అంబికమ్మ ఎవరూ లేరేంటి ఇంట్లో అని లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక ఫోన్ మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్తుంది. అంబిక వెనకే లక్ష్మి గార్డెన్లోకి వెళ్తుంది. సుభాష్, ఆ విహారి ఇంటికొచ్చాడేంటి? ఆ విహారిని లేపేలేదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. సారీ అంబిక, ఎవరో లేడీ సమయానికి వెనుక నుంచి వచ్చి విహారిని కాపాడేసింది, లేదంటే ఈ పాటికే విహారి శవం మీ ఇంటి ముందు ఉండేది అని చెప్పి సుభాష్ అంటాడు. చా, ఏ ప్లాన్ వేసినా కూడా అంతా ఫ్లాఫే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అసలు నిన్ను నమ్మి నీకు పని చెప్పటం నా బుద్ధి తక్కువైపోయింది అని చెప్పి అంబిక సుభాష్తో మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది. లక్ష్మిని చూసిన అంబిక ఒక్కసారి షాక్ అయ్యి, సుభాష్ నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసి, ఏయ్ ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారీ గారు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వా? నువ్వు అసలు మేనత్తవేనా? చిచి, బయట వాళ్ళు కూడా విహారీ గారిని గౌరవిస్తారు, ప్రేమగా చూస్తారు, కానీ నువ్వు ఇంకా మారవా అని లక్ష్మి అంబికను అంటూ ఉంటుంది. మా కుటుంబ విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మీ కుటుంబ విషయమా? మరి విహారీ గారు మీ కుటుంబం కాదా? ఎందుకు విహారీ గారిని చంపాలని చూసావు? ఎందుకు విహారీ గారిపై నీ కోపం అని చెప్పి లక్ష్మి అంబిక గొంతు పట్టుకుంటుంది. ఆఫ్టర్ ఆల్ విహారీని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన నువ్వు నా గొంతు పట్టుకుంటావా అని అంబిక అంటూ ఉంటుంది. అప్పుడే యమున అమ్మాయి అమ్మాయి అంటూ బయటికి వస్తుంది. యమునమ్మ వచ్చారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అని లక్ష్మి అంబిక గొంతు వదిలేసి ఏంటమ్మా అని చెప్పి యమున దగ్గరకు వెళ్తుంది. రామ్మ లోపలికి వెళ్దాం, కొంచెం జ్యూస్ అయినా తాగుదు గాని అని చెప్పి యమున లక్ష్మి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. యమునమ్మ, ఒకప్పుడు నన్ను ఇలానే ఈ ఇంట్లోకి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు నన్ను ఇలా తీసుకెళ్తున్నారు అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మికి విహారీ ఇంట్లో క్రిష్ కనిపిస్తాడు. క్రిష్ని చూసిన లక్ష్మి ఒక్కసారి క్రిష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎవరు మీరు? నన్నెందుకు హగ్ చేసుకున్నారు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. క్రిష్, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ అమ్మ సిరిని అని చెప్పి చెప్తూ ఉంటుంది. మా అమ్మ ఇలా ఉండదు, నువ్వు మా అమ్మవి కాదు అని క్రిష్ అంటూ ఉంటాడు. ఆ రోజు యాక్సిడెంట్లో నా మొహమంతా కాలిపోయింది క్రిష్, నాకు డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు, నేనే మీ అమ్మని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ షాకింగ్గా లేచి నుంచుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.